మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. సానా పెద్దోడై పొడుస్తాను స్వామి. మరి వెంకన్న స్వామి వెనుక నడిపించాడా, విజయ్ హిట్ కొట్టాడా? లెట్స్ డిస్కస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. టుడే లెట్స్ టాక్ అబౌట్ కింగ్డమ్ మూవీ రివ్యూ. రివ్యూ అంటున్నాను చెప్పి ఒక మాటలో ఈ మూవీ బాగుందా బాగాలేదా ఆర్ నాకు నచ్చిందా నచ్చలే అని చెప్పడం ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్, బికాస్ ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్. సో లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. స్టోరీ గురించి మాట్లాడుకుంటే సూరి అండ్ శివ ఇద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరు చిన్నప్పుడే విడిపోతారు కొన్ని కారణాల వల్ల. దాని తర్వాత సూరి కానిస్టేబుల్ అవుతాడు, శివ ఒక స్మగ్లర్ అవుతాడు. సో ఈ కానిస్టేబుల్ అయిన సూరి అండర్ కవర్లా ఎందుకు మారాల్సి వచ్చింది, ఎందుకు శ్రీలంకకి వెళ్ళాల్సి వచ్చింది, అసలు అక్కడ ఉన్న ట్రైబ్స్ కథ ఏంటి, తర్వాత వాళ్ళిద్దరు కలిసారా లేదా, ఇది మిగతా స్టోరీ. మూవీ స్టార్ట్ అవడమే చాలా నీట్గా స్టార్ట్ అవుతుంది ఒక మంచి ఎపిసోడ్తో. అక్కడ నుంచి ఇంకా హీరో ఇంట్రడక్షన్, ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆయనకి బ్రదర్కి మధ్య బాండ్ ఏంటి, ఇలా నీట్గా ఒక్కో సీన్ సెటప్ చేస్తూ ఇంటర్వెల్ వరకు ఒక బ్యూటిఫుల్ నరేషన్తో మూవీ తీసుకెళ్తారు. మూవీ స్టార్టింగ్ సీన్ నుంచి టిల్ ప్రీ క్లైమాక్స్ ఎలాంటి కమర్షియల్ జోలికి వెళ్లకుండా ఒక్కో సీన్ చాలా నీట్గా ఇంట్రెస్టింగ్గా అండ్ మోరోవర్ చాలా లాజికల్గా రాసుకున్నారు. ఈ మూవీ అనేది యాక్షన్ కంటే ఎక్కువ డ్రామా పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ డ్రామా నుంచి ఎలివేషన్స్ పుడతాయి. సో దానివల్ల మనకి ఎక్కడ అతికిచ్చిన ఫీల్ రాదు. అండ్ ఈ మూవీలో ఎక్కడ కూడా ఒక ఫిల్లర్ సీన్స్ అంటూ ఒక వేస్ట్ సీన్స్ అంటూ ఏముండవు. బట్ ఎందుకో లాస్ట్ 30 minutes ఈ మూవీ స్టోరీని కమర్షియల్ తీద్దామా లేదంటే ఒక స్టోరీ డ్రివెన్ తీద్దామా అనే కన్ఫ్యూజన్లో సరిగ్గా రాసుకోలేకపోయినట్టున్న డైరెక్టర్. ఇంకా మనం స్టోరీ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది బయటకి ఏదో ఒక గ్యాంగ్స్టర్ డ్రామా లాగా లేదంటే ఒక అండర్ కవర్ ఏజెంట్ స్టోరీ లాగా అనిపించినా కానీ లోపల మాత్రం ఒక సెన్సిబుల్ స్టోరీ ఉంటుంది బిట్వీన్ బ్రదర్స్. ఒక హై ఆన్ ఎమోషన్స్ ఉంటుంది. ఈ డైరెక్టర్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ది బెస్ట్ తీసుకున్నాడు. బీట్ సినిమాటోగ్రఫీ కానీ లేదంటే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కాస్ట్యూమ్స్ కానీ సెట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటుంది మూవీలో. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వీ ఆల్ నో విజయ్ దేవరకొండ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. బట్ ఆయన స్టోరీ సెలెక్షన్ వల్ల ఒక లాస్ట్ 3-4 మూవీస్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయని కూడా ఆయనకి ఏం స్కోప్ లేకుండా పోయింది. బట్ ఈ మూవీలో మళ్ళీ అర్జున్ రెడ్డి తర్వాత ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ రోల్ పడింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో మొత్తం 100% కసితో పనిచేసినట్టు అనిపించింది. సో హీ డెలివర్ హిస్ బెస్ట్. ఈ మూవీలో విజయ్కి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఏ ఎమోషన్ అయినా కన్వే చేయాలనుకుంటే మోస్ట్లీ ఆయన ఐస్తోనే కన్వే చేసిండు. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ రోల్ పడింది ఆయనకి. ఇంకా సత్యదేవ్ విషయానికి వస్తే ఈయన కూడా సేమ్ విజయలానే మంచి ఒక ఇంటెన్సివ్ పర్ఫార్మర్. ఈ మూవీలో కూడా మంచి మంచి సీన్స్ పడ్డాయి, ఎమోషనల్ సీన్స్ అయినా ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ అయినా. బట్ ఎందుకు ఐ ఫీల్ ఆయన కొంచెం తక్కువ వాడుకున్నారేమో అనిపించింది. ఇంకొక 2-3 సీన్స్ మంచి పవర్ఫుల్ సీన్స్ పడి ఉంటే బాగుందేమో ఐ ఫెల్ట్ ఇట్. ఈ మూవీలో విలన్గా చేసిన మలయాళం యాక్టర్ వెంకటేష్. ఈయన ఎందుకో ట్రైలర్ చూసినప్పుడు వర్కౌట్ అవుతుందా తేలిపోతుందా అనిపించింది. బట్ కొన్ని సీన్స్లో ఈవెన్ విజయ్ని కానీ సత్యదేవ్ని కానీ డామినేట్ చేసిండు. లిటరల్గా భయపెట్టిండు ఈయన, షేక్ చేసిండు ఆయన. ఇంత మంచి ఈవిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన యాక్టర్ని ఎందుకో క్లైమాక్స్లో చాలా సింపుల్గా ఎండ్ చేశారు. ఇది ఒక్కటి పక్కన పెడితే ఆ టెరిఫిక్ యాక్టర్ ఇంట్రడ్యూస్ టు టీఎఫ్ఐ. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ గురించి చెప్పుకోవాలంటే పెద్దగా చెప్పుకోనికి ఏం లేదు భయ్య. బికాస్ తనకి రోల్ సరిగ్గా రాయలేదు అండ్ ఆ రాసిన రోల్ కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్ లేదు. ఏదో సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ తప్పించి తనకి పర్ఫార్మెన్స్కి ఎక్కడా స్కోప్ లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనిరుద్ ఘోరంగా డ్యూటీ చేసిండు. కొన్ని సీన్స్లో అరే ఈ సీన్ అంతా ఏం లేదే అనిపించినా కానీ తన మ్యూజిక్తో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసిండు. లైక్ డిఫరెంట్ సీన్స్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, లైక్ హీరోకి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, విలన్స్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ గ్యాంగ్స్టర్ సెటప్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా కంప్లీట్ ఇచ్చి పడేసిండు. అండ్ హృదయం లోపలైన సాంగ్ ఒకటి మిస్ అయింది, థియేటర్లో ఎందుకు ప్లే చేయలేదు. బట్ అన్న అంటూనే ఒక సాంగ్ బాగుంటుంది. అండ్ రగిలే ఒక సాంగ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. ఎక్సలెంట్ మ్యూజిక్ కంపోజిషన్ అయితే. సో ఓవరాల్గా ఈ మూవీకి అనిరుద్ గేవ్ ఇస్ 100%. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. లైక్ ఒక హీరోని సూపర్ మ్యాన్ లాగా కాకుండా ఒక గ్రౌండెడ్గా మనలాంటి మనిషిలానే చూపించారు. దానివల్ల హీరో కొడతాడు అండ్ హీరో కొట్టించుకుంటాడు కూడా. సో దానివల్ల ఒక బిలీవబిలిటీ ఫ్యాక్టర్ యాడ్ అయింది మనకి. నాకైతే మూవీ ఒక 70-75% నచ్చింది టిల్ దట్ ప్రీ క్లైమాక్స్. బట్ ఎప్పుడైతే క్లైమాక్స్ ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి ఒక లాస్ట్ 30 minutes పెద్దగా నాకు నచ్చలేదు. దీనివల్ల ఐఎమ్ పార్షియల్లీ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. హోప్ ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బట్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఏమైనా బెటర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్లో రాయండి. ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ.